సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అటానమస్ కాలేజ్ లిస్ట్ అనేది పెట్టమని. సో ఈరోజు ఏంటంటే ఎంసెట్ అండ్ ఈసెట్ బోత్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ అటానమస్ కాలేజ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. దానికంటే ముందు నేను ఆల్రెడీ టాప్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో అవి లిస్ట్ చేసి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, ఒకసారి చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా ఇస్తే లైక్ ప్రతి ఒక్కరు కూడా ఎంసెట్ కానీ ఈసెట్ కానీ ఐసెట్ కానీ ఎవరైనా సరే ఎలా ఇస్తే బెటర్ అంటే ఎలాంటి ప్రయారిటీస్ చూసుకోవాలి, ప్లేస్మెంట్ చూసుకోవాలా, లైక్ స్పోర్ట్స్ చూసుకోవాలి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. లైక్ కాలేజ్లో మనం 3 years 4 years చదవాలంటే సో కొన్ని పారామీటర్స్ అనేవి మనం చెక్ చేసుకొని అందులో జాయిన్ అవ్వాలన్నమాట. సో కాబట్టి అవి ఎలా సంపాదించవచ్చు ఏంటి అనేది పూర్తిగా నేను డీటెయిల్గా చెప్పాను అనమాట. సో కాబట్టి ఒకసారి చూడండి, మీకు కింద కామెంట్ సెక్షన్లో ఇచ్చి ఉంటాను, డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా. సో కమింగ్ టు టాప్ అటానమస్ కాలేజెస్ ఇన్ తెలంగాణ ఫర్ బోత్ ఈసెట్ అండ్ ఎంసెట్ అనమాట. సో ఈ ఎంసెట్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈసెట్ కూడా ఆ కాలేజ్లోనే ఎలిజిబిలిటీగా ఉంటాయి. ఓకేనా. సో ఈ వెబ్సైట్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ కమింగ్ టు ఈ ప్రతి కాలేజ్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఒకవేళ మీకు ఈ కాలేజ్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిబిఐటి కాలేజ్ ఉంది కదా, ఈ సిబిఐటి కాలేజ్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వ్యూ సిబిఐటి ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయగానే ఆ లిస్ట్ అని మొత్తం మీరు రాసుకోండి ఒక దగ్గర. సో వెబ్సైట్స్ ఉన్నాయి కదా అని చెప్పి అనవసరంగా మీరు టైం వేస్ట్ చేయడం కంటే ఒకసారి రాసుకుంటే చాలా బెటర్ అనమాట. ఓకేనా. సో ఇదిగోండి, 1 second. సో ఆ కాలేజ్ డీటెయిల్స్ చూసుకుంటే చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చూసుకుంటే సో నాగ్ రేట్ చూసుకోవచ్చు, ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్, తర్వాత దేనికి అఫిలియేట్ అయింది, ఓయూకి అఫిలియేట్ అయింది, సో తర్వాత ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, రేటింగ్ ఎలా ఉంది, ప్రతిదీ కూడా చూసుకోవచ్చు. ఓకేనా. సో దాని ఫీజు ఎలా ఉంది, ఫోన్ నెంబర్, వెబ్సైట్ ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఉంది. ఒకసారి వీలైతే మీరు వెబ్సైట్ లింక్ కూడా ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయండి. సో ప్లేస్మెంట్స్ అనేవి ఎలా ఉన్నాయనేది క్లారిటీగా వాళ్ళ వెబ్సైట్లో ప్రతిదీ కూడా పెడతారనమాట. ఎందుకంటే బయట నుండి ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెక్ చేయడానికి వచ్చినప్పుడు ప్రతిదీ కూడా చూసుకుంటారు అనమాట వీళ్ళు. సో కాబట్టి క్లారిటీగా ప్రతిదీ కూడా ఒక పెట్టి ఉంటారు. ఓకేనా. సో చూడొచ్చు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, R&D అంటే లైక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్కి 9 out of 10 ఇస్తున్నారు. ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్స్, రిసోర్సెస్ అన్నీ కూడా. ఓకేనా. ప్రతిదీ కూడా ఇక్కడ ఇస్తుంటారు అనమాట. సో ఓవరాల్ రేటింగ్ 3.84 for 5. సో ఇక్కడ ఏవైతే ఎంసెట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ అవైలబుల్ సీట్స్ అనమాట. మనకి ఒక 24 to 30 సీట్స్ అయితే ఉంటాయి ప్రతి బ్రాంచ్ కూడా. ఓకేనా. సో మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం వీళ్ళు ఎంసెట్తో ఈ వెబ్సైట్ వాళ్ళు ఎంసెట్ వరకు చేశారనమాట, బట్ ఈ సెట్ వాళ్ళకి మాత్రం చేయలేదు. నో ప్రాబ్లం. సో అవైలబుల్ సీట్స్ అయితే 24 అలా ఉంటాయి. అండ్ ఫీజ్ పేరు అయితే సేమ్ టు సేమ్ ఉంటుంది, ఎందుకంటే మనం 3 years ఉంటాం కాబట్టి. ఓకేనా. సో ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. సో 2022 కట్ ఆఫ్ ర్యాంక్స్ సిబిఐటి వాళ్ళవి. ఓకేనా. సో ఫర్ టీఎస్ ఎంసెట్. ఓకేనా. సో వాళ్ళు ఎవరైతే చదువుతుంటారో వాళ్ళకి మాత్రం ఇది యూజ్ అవుతాయి. ఈ సెట్ వాళ్ళకి నేను ఆల్రెడీ చేశాను, ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో చూడండి ఒకసారి. కట్ ఆఫ్ ర్యాంక్స్ చేశాను. సో ఇలా ప్రతిదీ కూడా చెక్ చేసుకోండి. సో మీకు క్లారిటీగా చూపిస్తాను మిగతా ఏ కాలేజీలో ఉన్నాయి అన్నీ కూడా. సో ఇవన్నీ కాలేజెసే. 1 second. సో ఇవన్నీ కాలేజెస్ అనమాట. నియర్లీ ఒక 45 బెస్ట్ కాలేజెస్ ఉన్నాయి, టాప్ కాలేజెస్ లైక్ అటానమస్ పరంగా. ఓకేనా. సో ఇవన్నీ చాలా బెస్ట్ కాలేజెస్, ఒకసారి చూసుకోండి ప్రతిదీ కూడా. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కానీ, గురునానక్, వాగ్దేవి, విద్యాజ్యోతి. సో విద్యాజ్యోతి వన్ ఆఫ్ ది బెస్ట్. ఓకేనా. నెక్స్ట్ కేయు, తర్వాత సిఎంఆర్. సో ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఒకసారి చెక్ చేయండి. చెక్ చేశాక ఒక నోట్బుక్లో పేపర్ తీసుకొని రాసుకోండి. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఎలా ఇవ్వాలి, ఎలా దేని ప్రిఫరెన్స్గా ఇవ్వాలని చెప్పి చేశాను కదా, ఆ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ వీడియో, మీకు చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి, అందరూ చెప్పిన పాయింట్స్ బట్టి మీరు ఏవైతే అర్థమైందో మీకు అనాలిసిస్ ఎలా చేయాలనిపిస్తుందో అలా చేయండి. ఓకేనా. సో ఎవరో చెప్పిన మాట మాత్రం వినొద్దు, ఎందుకంటే మీరు చదువుతున్న కాలేజీలో 3 సంవత్సరాలు చదవరు వాళ్ళు, మీరే చదవాలి, మీరే మొత్తం చూసుకోవాలి. తర్వాత అటానమస్ కాలేజ్ బెటరా, అఫిలియేట్ కాలేజ్ బెటర్ అని ఒక వీడియో అయితే చేస్తాను, డెఫినెట్లీగా వస్తుంది. సో ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో చేసిన దాన్ని బట్టి మీకు ఒక స్లైట్లీ ఒక ఇది అనిపిస్తుంది అనమాట, లైక్ ఏది బెటర్ అనేది మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా. సో దాన్ని బట్టి మీరు అఫిలియేట్ కాలేజ్ బెటర్, అటానమస్ కాలేజ్ బెటర్ అని చెప్పి వెబ్ ప్రిఫరెన్స్ లిస్ట్లో మీకు ఏ కాలేజ్ ఇస్తే బెటర్ అనుకుంటారో ఆ కాలేజ్ ఇవ్వండి. ఓకేనా. సో సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్.